2024 ఏడాది భారత ఆర్థిక వ్యవస్థకు మెరుగ్గా పరిగణించారు. జనవరి నుంచి డిసెంబర్ వరకు జీఎస్టీ వసూళ్ల ద్వారా ప్రభుత్వానికి మొత్తం 21,51,000 కోట్ల రూపాయలు వచ్చాయి. నవంబర్తో పోలిస్తే డిసెంబర్లో జీఎస్టీ వల్ల ప్రభుత్వానికి కాస్త తక్కువ ఆదాయం వచ్చింది. నవంబర్లో జీఎస్టీ వసూళ్లు 1.82 లక్షల కోట్లు కాగా డిసెంబర్లో 1.77 లక్షల కోట్లకు చేరింది. గత నెలతో పోలిస్తే నవంబర్లో జీఎస్టీ వసూళ్లు 8.5% పెరిగి 1.82 లక్షల కోట్లకు చేరాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఏప్రిల్-డిసెంబర్ మధ్య 16.34 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. అక్టోబర్లో స్థూల జీఎస్టీ సేకరణ 9% పెరిగి 1.87 లక్షల కోట్లకు చేరుకుంది. దేశీయ అమ్మకాలు, మెరుగైన ఒప్పందాలు, వస్తువుల ఉత్పత్తి కారణంగా ఈ స్థాయి వసూళ్లు సాధ్యమయ్యాయి. దేశంలో ఇప్పటివరకు ఇది రెండవ అత్యధిక వసూళ్లుగా రికార్డుకెక్కింది. 2024లో జనవరి నుంచి డిసెంబర్ వరకు జీఎస్టీ వసూలు గణాంకాలను పరిశీలిస్తే అందులో చాలా హెచ్చుతగ్గులు కనిపించాయి. ప్రభుత్వం ఖజానాలోకి 21,51,000 కోట్లు వచ్చాయి. కేవలం జూలై, అక్టోబర్, నవంబర్ నెలల్లో మాత్రమే 1.80 లక్షల కోట్లు జీఎస్టీ వసూలు చేశారు. ఇదిలా ఉండగా పన్ను ఎగవేతలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా మోసాలు మాత్రం ఆగటం లేదు. ఏదో ఒక రూపంలో కొందరు అక్రమార్కులు ఎగవేతలకు పాల్పడుతూనే ఉన్నారు. ఒక్క 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6,084 కేసుల్లో సుమారు 2.01 లక్షల కోట్లు జీఎస్టీ ఎగవేతలను గుర్తించినట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. సేవల విభాగంలో ఆన్లైన్ గేమింగ్, బీఎఫ్ఎస్ఐతో పాటు ఇనుము, రాగి, తుక్కు వంటి ఖనిజాల విషయంలో పన్ను ఎగవేతకు ఆస్కారం ఉంటోందని డీజీసీఐ వార్షిక నివేదికను వెలువరించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం 4,872 కేసుల్లో 1.01 లక్షల కోట్ల ఎగవేతలను డీజీసీఐ గుర్తించగా ఆ మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 2.01 లక్షల కోట్లకు పెరగటం గమనార్హం. ఇందులో 26,605 కోట్లు స్వచ్ఛందంగా వసూలైనట్టు డీజీసీఐ పేర్కొంది.